మెగా లోక్ అదాలత్లో బ్యాంకుల్లో ఉన్న పెండింగ్ లావాదేవీలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి యామిని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫస్ట్ 3లోనే నిలుస్తుందండి. దానికి ముఖ్యంగా ప్రజలకి, పబ్లిక్కి, జ్యుడిషియల్ రిస్ట్రిక్షన్లో ఉన్న లిమిటెడ్ పబ్లిక్కి, వారికి, మా ఆఫీసర్లందరికీ ముఖ్యంగా కష్టపడి చేసిన ఆఫీసర్కి, డిఎల్ఎస్ఏ స్టాఫ్కి, అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి యాజ్ యూజువల్ కొత్తగా చెప్పేది ఏంటంటే, మనకి నేషనల్ లోక్ అదాలత్ తప్ప మంత్లో మనకి లోక్ అదాలత్ ఎవ్రీడే లోక్ అదాలత్ తీసేసారండి. మనకి ఎప్పుడు మనం సెటిల్ అవ్వాలన్నా కూడా మనకి నేషనల్ లోక్ అదాలత్ డే ఫిక్స్ చేసిన రోజు మాత్రమే సెటిల్ అవ్వాలి. అదర్వైజ్ స్పెషల్ లోక్ అదాలత్స్ ఉంటే తప్ప అండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేసింది, అన్ని జిల్లాలకి పంపించి పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గారిని, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారిని కలిపి సెటిల్ చేసేమన్నా సుప్రీంకోర్టు కేసుల్ని సెటిల్ చేసే అవకాశాన్ని మనకి జిల్లాలకు ఈసారి ఇచ్చారండి. వాటిని ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. దాంట్లో కనుక మన అడ్వకేట్ గారు వారిని నేను రిక్వెస్ట్ ఏంటంటేనండి, వాళ్ళకి సంబంధించిన ఎవరున్నా కూడా క్లెయిమ్స్ ఉందండి, మీరు నెగోషియేషన్స్ తీసుకొచ్చి తప్పకుండా వాళ్ళకి సెటిల్ చేసేలాగా మన జిల్లాని గౌరవప్రదంగా మనం కూడా చేసాం. అదేలాగా ముందుకు తీసుకెళ్ళమని అందరికీ రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవసరమైతే నేను కూడా మీడియేషన్ అండ్ నెగోషియేషన్లో అవసరమైతే నేను వస్తాను, పార్టిసిపేట్ చేస్తాను. అదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ చెప్పేది, మనకి ఈ ఆస్తికి సంబంధించిన కేసులు సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటే దీనికి ఫైనాలిటీ ఏంటంటేనండి, ఈ తరాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. రొటీన్గా నేను చెప్పే ఇష్యూ అయినా కూడా కొత్తగా వినే వాళ్ళ గురించి చెప్పేదండి. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ ఆఫీసెస్ కాంపౌండ్ అవడం వల్ల లిక్విడేషన్తో సమానం మీకు ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఫారెన్ అది రిలేటెడ్ కానీ బాగా ఉండడం తగ్గడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదండి. ఉండే కొద్దీ కోర్టుకి వెళ్ళే కొద్దీ మనకి వ్యయాభ్యాసాలు ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యాజ్ యూజువల్ ప్రతిసారి ఉన్నట్టే ఈసారి కూడా చేసినట్టే ఈసారి కూడా మ్యాక్సిమం కేసెస్ని సెటిల్ అవ్వమని నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో ఉంటున్నాను. నెల్లూరు జ్యూరిస్డిక్షన్ మనకి ఏంటంటే రెవెన్యూ జ్యుడిషియల్ అయినట్టు మనకి జ్యుడిషియల్ డివిజన్లో డివైడ్ కాలేదండి. మనకి ఆత్మకూరు, కావలి, కొల్లూరు, నెల్లూరు, వెంకటగిరి, కోట, ఉదయగిరి జ్యూరిస్డిక్షన్లో మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో, పాత రెవెన్యూ జ్యూరిస్డిక్షన్లో ఉన్నవి ఇప్పుడు మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నాయి. మీరు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి నెల్లూరు జ్యూరిస్డిక్షన్లో ఎక్కువ కేసులు తీసుకోవడానికి ముఖ్యంగా మీరు మీడియా హెల్ప్ అనేది మాకు చాలా ఉపయోగపడింది. మీరు చాలా ఏమంటారు వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈవినింగ్ వరకు వీలైనంత వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ చెప్పి యాజ్ యూజువల్ మనం ఫస్ట్ 3 ఫేజెస్లో ఉండేలాగా మీరు అందరూ కృషి చేయాలని, మనం ఫస్ట్ 3 ఫేజెస్లో ఉండాలని మన ఆఫీసర్లో అందరి కృషి, మన వారు which war and the annual government officials rituals of the bank and the police department non-departments city in the service తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సిట్ అయ్యేలా చూడాలి. రిక్వెస్ట్ అండి. మనకి జిల్లా కోర్టుకి సంబంధించి మనకి ఫస్ట్ డివిజన్ గారు పిలిచి ఫోన్ చేస్తారు. సబ్ కోర్టు జ్యూరిస్డిక్షన్కి సంబంధించి నెల్లూరు స్టేషన్ సబ్జెక్ట్ గారు చేస్తారు. ఏడీజే గారు సెలవు అవడం వల్ల ఆ బెంచ్ కేసులు కూడా మన ఫస్ట్ ఏడీజే గారే చేస్తారండి. సంబంధించిన జిల్లా కోర్టుకి సంబంధించి మిగతావన్నీ కూడా ఏ ఊళ్ళో సెపరేట్ బెంచెస్ ఉన్నాయి. ఒక గూడూరు మాత్రం ఏడీజే కోర్టుకి సంబంధించిన మాత్రం నెల్లూరుకి రావాల్సి వస్తుంది. ఏడీజే గారు సెలవు అవడం మిగతావన్నీ కూడా ఏ ఊళ్ళో ఏ కోర్టు నుంచి కూడా బెంచెస్ ఏర్పాటు చేస్తాము. సెటిల్ చేసి మీరందరూ హ్యాపీగా ఉండాలి. ప్లస్ మన నెల్లూరు జిల్లా కూడా మ్యాక్సిమం కేసెస్ చేసాము అనే రిప్యుటేషన్ వాళ్ళని రిక్వెస్ట్ నేను ఆఫీసర్స్
అలా ఈ సెల్ఫ్ ఆయన వెనకరమ్మా వస్తుంది. మేడం మేడం అన్ని బ్యాంకులు ఏఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కేసులు మన స్టేట్ బ్యాంక్ వాళ్ళు నెల్లూరు సంబంధించి 124 అయ్యాయండి. అదేవిధంగా నెల్లూరు కోవూరు అవన్నీ కలిసి డేటా ఏంటండి. మ్యాక్సిమం కేసెస్ బ్యాంకుల్లో ఉన్న కేసులు కోర్టుకు రాని కేసులన్నీ కూడా సెటిల్ అయ్యి సద్వినియోగం చేసుకోమని అందరికీ రావాలి.